అది నాన్నమ్మ వాళ్ళది కదే, అది ఎందుకు తెస్తున్నావు? దాయడానికి తెస్తున్నా నాన్న. దేనికి? నేను పెద్దయ్యాక మీరు ముసలాళ్ళు అవుతారు కదా, అప్పుడు మీరు బయట పడుకోవడానికి ఇది కావాలిగా, అందుకే. కుక్క కన్నం పెట్టే ప్లేట్ తీసి తిరుగుతున్నావేంటే? రేపు నేను పెద్దయ్యాక మీరు ముసలాళ్ళు అవుతారు కదా మమ్మీ, అప్పుడు మీరు కూడా కుక్క తినే ప్లేట్ లోనే తినాలి కదా, అందుకే దాచిపెడుతున్నా. సుధా, సుధా, టాబ్లెట్ వేసుకోవాలి, కొద్దిగా మంచినీళ్ళు తీసుకురా. అలాగండి, తీసుకొస్తా. పద్మా, ఓ పద్మా, అమ్మా చిన్ని, చిన్ని. ఏంటి నానమ్మ? అమ్మని కొన్ని మంచినీళ్ళు ఇవ్వనమ్మా, తాతయ్యకి టాబ్లెట్ వేయాలి. ఆగు నానమ్మ, తెస్తా. చిన్ని, ఏంటది? మాది. ఏంటంటే చెప్పవేంటి? ఏంటి పద్దు? తాతయ్యకి మంచినీళ్ళు కావాలంటే ఇస్తున్నా. పద్దు, మా అమ్మ నాన్న విషయంలో మనం చేసేది కరెక్ట్ కాదు. మన పాప కూడా మనల్ని చూసి నేర్చుకుంటే ఫ్యూచర్ లో మన పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. ఇకనైనా మనం మారాలి పద్దు. అవునండి, మనం ఎంత పెద్ద తప్పు చేసామో ఇప్పుడే అర్థమవుతుంది. ఇకనైనా మనం మారాలండి. అమ్మా, నాన్న, అహంకారంతో తెలిసో తెలియకో తప్పు చేశాం. మిమ్మల్ని చాలా బాధ పెట్టాం. దయచేసి మమ్మల్ని క్షమించండి. అవును అత్తయ్య, చాలా పెద్ద తప్పు చేశాం. మమ్మల్ని క్షమించండి అత్తయ్య. నాన్న, రండి నాన్న. అమ్మా, చూశారు కదా, ఇప్పటికైనా కనువిప్పు కలిగి వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకున్నారు. మరి మనలో ఎంతమంది ఈ వీడియో చూసి తప్పుని దిద్దుకుంటారో చూద్దాం.